ఇప్పుడు ఎలక్షన్స్ జరిగితే మీరు కూటమికి సపోర్ట్ చేస్తారా, జగన్కి సపోర్ట్ చేస్తారా? నేను దేని కోటేనన్నా, నోటాకే వేస్తాను. ఎవరు వచ్చినా వదిలిచ్చేదేమీ లేదు, ఎవరి పని అడిగే చేసుకోవాల్సిందే. జగన్కే చేస్తాం. కూటమికే ఓటా. కూటమికి. టీడీపీకే ఓటా. జగన్కి వేస్తే రాష్ట్రాన్ని నమ్మటమే. కూటమి ప్రభుత్వం ఇంకొక స్టెప్ వచ్చింది అనుకో బాగుంటుంది. గతంలో జరిగిన తప్పుదాలు, పొరపాట్లు, దౌర్జన్యాలు ఇవన్నీ పబ్లిక్ అందరికీ తెలుసు కదా. అందుకని 151 నుంచి తీసుకొచ్చి 11 పడేశారు. పబ్లిక్ ఏం పిచ్చోళ్ళు కాదు కదా. బాబాయ్ ఇదిగో ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే నువ్వు జగన్కి సపోర్ట్ చేస్తావా, కూటమికి సపోర్ట్ చేస్తావా? మేము అటు ఎటు ఎందుకని? ఎటైనా ఒకటి మాకు ఇద్దరికి ఒకటి ఎత్తే అటు ఇటు వేస్తుంటాం. అటు ఒకటి ఇటు ఒకటి వేస్తాం. అన్న ఇప్పుడు ఎలక్షన్లు జరిగితే నువ్వు కూటమికి ఓటేస్తావా, జగన్ ఓటేస్తావా? నేను పవన్ కళ్యాణ్ కదా. అంటే కూటమికి. ఎందుకని? ఓటమైనా ఇడిగానే పవన్ కళ్యాణ్ కదా. ఎందుకు పవన్ కళ్యాణ్? మనకు అభిమానం కాబట్టి. అంటే సినిమాలు అంటే అభిమానం, రాజకీయం పరంగా కూడా. రాజకీయ పరంగా కూడా చేస్తున్నాడా పని? నెంబర్ 1 చేస్తుంది కదా. అంత మించి నేను చెప్పలేను. స్వామి ఇప్పుడు ఎలక్షన్స్ జరిగితే మీరు కూటమికి సపోర్ట్ చేస్తారా, జగన్కి సపోర్ట్ చేస్తారా? 100% కూటమికే సపోర్ట్ చేస్తా. ఎందుకని? ఎందుకు చేయకూడదు? జగన్కి ఎందుకు సపోర్ట్ చేయాలి? గతంలో జరిగిన తప్పుదాలు, పొరపాట్లు, దౌర్జన్యాలు ఇవన్నీ పబ్లిక్ అందరికీ తెలుసు కదా. అందుకని 151 నుంచి తీసుకొచ్చి 11 పడేశారు. పబ్లిక్ ఏం పిచ్చోళ్ళు కాదు కదా. ఇప్పుడు మొట్టమొదటి చేసిన మోసం ఏంటంటే ప్రమాణ స్వీకారం రోజునే 3000 రూపాయలు పింఛన్ ఇస్తా అన్నాడు నవరత్నాల్లో. అది దఫాల వారికి ఇస్తానని ప్రకటించలేదుగా. ఏడాదికి ఒకసారి 200 రూపాయల చొప్పున పెంచుదాన్ని. మొదటి సంవత్సరం 9000 రూపాయల బొక్క, రెండో సంవత్సరం 6000 రూపాయల బొక్క, మూడో సంవత్సరం 3000 రూపాయల బొక్క, 18000 రూపాయలు పెట్టాడు. అది ఓకే. ఇప్పుడు రైతు కూలీలు కానీ, వ్యవసాయ కూలీలు కానీ, దినసరి కూలీలు కానీ, పురుగు మందుల కోసం, ఎరువు మందుల కోసం సిటీకి వచ్చినప్పుడు ఒక 5 రూపాయలతో టిఫిన్, 5 రూపాయల భోజనంతో అన్న క్యాంటీన్లో చేసేవాళ్ళు. నీకు ఆ పేరు నచ్చలా, రాజాన్న క్యాంటీన్ పెట్టుకో. 5 రూపాయలతో రద్దు చేయాల్సిన పనే ఉంది. మీరు చెప్పిన అన్నా క్యాంటీన్ గురించి వస్తే, అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకు పెట్టే భోజనంలో కూడా అవినీతి జరిగిపోయింది, అక్రమాలు జరిగిపోయినాయని ఒక మాట అయితే, ఏది వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు, అధికారం పోయిన తర్వాత తిరిగి అన్నా క్యాంటీన్లు ప్రారంభం అయితే అడుక్కునే వాళ్ళకి వేసినట్టు 5 రూపాయలు భిక్ష వేస్తామన్నారు, అడుక్కునే వాళ్ళకి వేసినట్టు భిక్షకాలకి వేసినట్టు 5 రూపాయలు వేస్తామన్నారు. అందులో పెద్ద గొప్పే ఉందని చెప్తా ఉన్నారు. నిజంగా అవినీతి చేసేంత ఆదాయం అన్నా క్యాంటీన్లో ఉందంటారా? ఒక పాయింట్ 5 రూపాయలకి భిక్ష డబ్బులు పెట్టి ఆహారం నడుపుతున్నప్పుడు అంటే 5 రూపాయలు కూడా అవినీతి ఉంటుందా? అంటే గురిగింజ అని గుమ్మడికాయలా చూపించాలంటే అది బయోస్కోప్ అయి ఉండాలి. ఆ విధంగా చూపించేస్తున్నారు. 5 రూపాయలకి అసలు ఒక కర్రీ కావాలంటే 30 రూపాయలండి. ఇక్కడ ఈ రోజున కర్రీస్ పాయింట్లో 30 రూపాయలు ఒక నలుగురికి వచ్చిద్ది. అంటే ఒక కర్రీ 7.5 పడుతుంది ఒక మనిషికి. పప్పుకూర పెడుతున్నారు, కర్రీ పెడుతున్నారు, ఒక చట్నీ పెడుతున్నారు, మజ్జిగ ఇస్తున్నారు. పెరుగు కాదు మజ్జిగ అనుకోండి. రైస్ ఇస్తున్నారు. అది పెట్టేది కూడా సన్న రకం రైసే కదా. 5 రూపాయలకి ఎక్కడైనా సాధ్యపడిద్దా? యాచకులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, ఎవరైనా కానీ ఉదయం నుంచి రాత్రి వరకు 15 రూపాయలతో కడుపు నింపుకున్నారు. ఒకవేళ అవినీతి జరిగిందని చెప్పినప్పుడు నీకు అనిపించింది అనుకో, అవినీతి రహితంగా నువ్వు చేయొచ్చు కదా. అది నువ్వు చేయలేదు కదా. 3 రాజధానులు ఎవరి కోసం 3 రాజధానులు పెట్టింది? అధికారులు వీళ్ళంతా ట్రావెలింగ్ చేసేదంతా మేము కట్టే పన్నులతోనేగా. వీళ్ళ జేబులోంచి తీసుకొచ్చేం పెట్టరుగా. మరి ఇవన్నీ ఇప్పుడు ఉచితం ఏంటండి? ఉపాధి చూపించండి. పని చేసేవాడి పని చూపిస్తే అన్ని రకాల వ్యాపారంతో సహా అన్ని రంగాలు బాగుపడతాయి. మెయిన్ భవన నిర్మాణ రంగం పడుకుంది, రియల్ ఎస్టేట్ రంగం పడుకుంది. రియల్ ఎస్టేట్ రంగం కనుక లైన్లో ఉంటే కనుక సిమెంట్, ఇసుక, ఐరన్, పెయింటర్స్, ఎలక్ట్రీషియన్స్, రాడ్ బెండింగ్ మేస్త్రులు 50 పైగా వృత్తులు దాంట్లో ఆధారపడాలి. ఆ విధంగా ఉంటే కూలీ చేసుకునేవాడికి రోజుకి కనీసం 700 రూపాయలు కూలీ వస్తుంది. 20 రోజులు పని చేసుకున్నా కానీ 14,000 రూపాయలు వస్తుంది. 14,000 రూపాయలు వచ్చినప్పుడు సరదాగా 4,000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నా ఇంట్లో పిల్లలకు బట్టలు తీసుకెళ్తామో, స్వీట్స్ తీసుకెళ్తామో, ఫ్రూట్స్ తీసుకెళ్తామో, పండగ వస్తే పండగ చేసుకోవడం ఏదో ఒకటి చేస్తాడు. అలాంటి వాడికి అసలు పని లేకుండా చేస్తే వాడేం చేస్తాడు? ఓ 10,000 రూపాయలు ఇచ్చేసాను, 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టాను, నాకు ఓట్లు వేస్తారని చెప్పి అనుకుంటే వేసారుగా. నేను 250 సార్లు 270 సార్లు బటన్ నొక్కానన్నారు కదా. పబ్లిక్ ఊరికల్లా పేక నొక్కారు. నువ్వు బటన్ నొక్కావు కదా, మేమేం నొక్కుదా చూస్తామని చెప్పి పేక నొక్కారు. ఏం అవసరంలా. ఇప్పుడు అంతా రౌడీజమే కదా ఇప్పుడు జరుగుతుంది. అప్పుడు రౌడీజమే, ఇప్పుడన్నా మారుతారేమో. సరే ఇప్పుడు వీళ్ళకి మారే ఆలోచన ఉంటే, మళ్ళీ అధికారంలోకి రావాలన్న ఆలోచన ఉంటే కనుక ప్రజా సమస్యల గురించి పోరాడు.
నువ్వు చేస్తాన్న దానిలో అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పి నిలదీయి. ఒకసారి గుంటూరు మిర్చి యార్డుకి వచ్చాయని చెప్పాడు, ఒకసారి పొదిలి పొగాకు రైతులకి 2 3 చిత్తూరు బంగారుపాలెం వచ్చి సీఎం అని నినాదాలు ఇప్పించుకోవడం, అక్కడ గందరగోళం చేయటం. అక్కడ నిజమైన రైతులు ఎవరు ఉండరు, అరువు తెచ్చుకున్న రైతులే. పొదిలి కావచ్చు, ఇంకో చోట కావచ్చు. ఆ హెలిప్యాడ్ వ్యవహారం ఒకటి, ప్రతిదాన్ని ఏదో రకంగా ఇష్యూ చేసి గందరగోళాలు చేయాలి, గొడవలు సృష్టించాలి. అప్పుడు స్వేచ్ఛ లేదు మాకు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇప్పుడు మాకుంది స్వేచ్ఛ. సో ప్రధానంగా కూటమికి సపోర్ట్ అన్నారు కాబట్టి, కూటమిలో 3 పార్టీల విలీనం ఉంది కదా, 3 పార్టీల్లో ఏ పార్టీకి పర్టికులర్గా సపోర్ట్ ఇస్తారు? నేను మూడింటికి ఇస్తా. వాస్తవంగా నేను సెంట్రల్లో బీజేపీ కావాలి మొదటి నుంచి కోరుకుంటా. బీజేపీకి పక్కా ఫ్యాన్. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చేటప్పటికి ముక్కుసూటి మనిషి, ఆయనకి ముక్కు మీద కోపం ఎక్కువ, కోపిష్టి కల్మషం ఉండదు. అంతవరకు జనసేన అధ్యక్షులు ఓకే. ఇక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పటికి ఆయనకి అడ్మినిస్ట్రేటివ్ వర్క్ మీద పక్కా ప్రణాళిక ఉంటుంది. ఫ్యూచర్లో ఆదాయం ఎలా సమకూరాలి, పరిశ్రమలకి ఆదాయం ఏ విధంగా రావాలి, భవిష్యత్ తరాలకి ఏ విధంగా ఉపాధి కల్పించాలి అని పర్ఫెక్ట్ ప్లానింగ్ చేస్తారు ఆయన. అందువల్ల ఆయన అడ్మినిస్ట్రేటివ్ వర్క్ బాగుంటుంది. అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ఏదైతే బాగుంటుందో ఆ రాష్ట్ర అభివృద్ధి ప్రజల్లోకి వస్తుంది. ఇది ఏంటంటే ఆయన మీద అభిమానంతోనో ఈయన మీద వ్యతిరేకతతో నేను మాట్లాడదల్లా, ఒక సామాన్యుడిగా నా ఆలోచన విధానం తెలియజేస్తున్నా. బాబాయ్ గారు, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే మీరు కూటమికి ఓటేస్తారా, జగన్ ఓటేస్తారా? కూటమికే ఓటేస్తాం, ఎందుకని? పరిపాలన బాగుంది కాబట్టి. కూటమిలో ప్రధానంగా నీకు ఇష్టమైన పార్టీ అంటే 3 పార్టీలు ఉన్నాయి. 2 పార్టీలు కలిసి ఉన్నాయి కాబట్టి మనకు పనులు బాగా జరుగుతాయని ఒక అవగాహన. అంటే నీకు వ్యక్తిగతంగా 3 పార్టీలు ఏ పార్టీ అంటే ఇష్టం? నాకు పవన్ కళ్యాణ్ అంటే. బాబాయ్ గారు, ఇప్పుడు ఎలక్షన్లు వస్తే కూటమికి ఓటేస్తావా, జగన్కే? జగన్కే. ఎందుకని? జగన్ అంటే ఇష్టం. జగన్ అంటే ఇష్టం. ఓకే అన్న, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే కూటమికి ఓటేస్తావా, జగన్ ఓటేస్తావా? కూటమికి. మంచి ప్రభుత్వం, మంచి పథకం. కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి కదా, మెయిన్ ఎవరు నీకు బాగా ఇష్టం? ఫస్ట్ పవన్ కళ్యాణ్. అన్న, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే నువ్వు టీడీపీకి ఓటేస్తావా, జగన్ ఓటేస్తావా? టీడీపీకే ఓటేస్తా. నాకు అదొక అభిమానం. టీడీపీలో చంద్రబాబు అంటే ఇష్టం. చంద్రబాబు. అన్న, ఇప్పుడు ఎలక్షన్స్ జరిగితే కూటమికి సపోర్ట్ చేస్తావా, జగన్కి సపోర్ట్ చేస్తావా? జగన్కే చేస్తాం. ఎందుకని? జగన్ చేసిన పనుల్లో ఒకటి వీళ్ళు చేశారు, కనుక్కోండి ఒకటి. ఏమేంటి అవి? ముందు ఎడ్యుకేషన్కి వద్దాం. ఎడ్యుకేషన్ కరెక్ట్గా ఉంది ఇప్పుడు సిస్టమ్. వీళ్ళు ఎడ్యుకేషన్ సిస్టమ్ కరెక్ట్గా లేదు. స్కూల్లో పిల్లల ఎడ్యుకేషన్ సరిగా లేదు. మధ్యాహ్న భోజన పథకం సరిగా లేదు. జగన్ ఉన్నప్పుడు ఎవరైతే టీచర్లు, ఇప్పుడు వాళ్ళే కదా టీచర్లుగా ఉన్నారు, కాదని నేను చెప్పట్లేదు. కానీ ఎడ్యుకేషన్లో వాళ్ళకి వీళ్ళు ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వట్లేదు కదా. ఏమేమి మిస్ అయినాయి? ఏమేమి మిస్ అయింది? మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలకు పళ్ళాలు తీసుకుని వెళ్ళేవాళ్ళు, చక్కగా వాళ్ళు అక్కడ భోజనం చేసుకుని వచ్చేవాళ్ళు. ఇంటికి అనేవాళ్ళు భోజనానికి వచ్చేవాళ్ళే కాదు. ఈ రోజున అదే అన్నం భోజనం చెత్తకుండీలో పడేస్తున్నారు. మీరు ఒకసారి మధ్యాహ్నం పూట స్కూల్లోకి వెళ్ళండి. మాలాంటి సామాన్యుడు చెప్పే మాట వినడం కంటే కూడా మీరు లైవ్లోకి వెళ్ళండి. లైవ్లోకి వెళ్తే ఎవరు ఎలాంటి పరిపాలన చేశారని తెలుస్తుంది. నేను ఎవరికి అగేనిస్ట్ కాదు. మంచి ఎవడు చేస్తే మంచి ఎవడు చేశాడని చెప్తాం, చెడు ఎవడు చేస్తే చెడు ఎవడని చేశాడని చెప్తాం. ఆ చివరాఖరికి ఎవడు మనకి మంచి చేస్తే వాడికే ఓటేస్తాం. ఇక్కడ మెయిన్గా అంటే కూటమి ప్రధానంగా ఆరోపించేది జగన్ పిల్లల దగ్గర కూడా రాజకీయాలు చేసాడు. జగనన్న విద్యా కానుక, జగనన్న అమ్మఒడి, జగనన్న మధ్యాహ్న భోజన పథకం అని. ఇప్పుడు వీళ్ళందరూ కూడా రాధాకృష్ణ విద్యా కానుక అని చెప్పి, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం అని చెప్పి ఈరోజు అంటే ఎవరైతే చరిత్రకారులు ఉన్నారో వాళ్ళని గుర్తు చేస్తూ ఉన్నారు కదా. గుర్తు చేస్తున్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పెట్టాడు, డొక్కలు ఎండిపోతున్నాయి. పేరుకే బ్రాండ్ పడుతుంది తప్పనిచ్చి ఏ ఒక్కటి ఉపయోగకరమైనది ఏదీ లేదు. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి అనుకో, కూటమి కోటేస్తావా, జగన్ కోటేస్తావా? నేను కూటమికి వేస్తా. ఎందుకు? నాకు అది నచ్చింది. ఏమి నచ్చింది? పథకాలు కానీ ఆయన ఇప్పుడు రేపు బస్సు కూడా వెళ్తున్నాడు ఆగస్టు 15 నుంచి. పింఛన్లు కానీ మా అమ్మాయి వికలాంగురాలు, మా అమ్మాయి పింఛన్లు కరెక్ట్ టైంకి మాకు అందుబాటులో ఉన్నాయన్నమాట. గ్యాస్ డబ్బులు పెట్టడం కానీ, లాండ్ రైడ్ కరెక్ట్గా ఉండటం కానీ అన్నీ కరెక్ట్గా నడుస్తున్నాను. నాకు తెలిసిన వరకు నేను అయితే కూటమికి అంగీకరిస్తా. మరి కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి కదా, ఏ పార్టీకి సపోర్టు? టీడీపీకే. ఎందుకని టీడీపీ? అదే ఆయన చంద్రబాబు చేసే పనులను బట్టి నాకు ఇంట్రెస్ట్గా ఉండబట్టి దాన్ని చెప్పగలుగుతున్నది. అన్న, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే నువ్వు కూటమికి సపోర్ట్ చేస్తావా, జగన్కి సపోర్ట్ చేస్తావా? జగన్కి అన్న. ఎందుకని? జగన్ అంటే అన్నీ మంచి చేశాడు, ఎన్నో తీసుకొచ్చాడు పేద ప్రజలకి. జగన్కే సపోర్ట్ చేస్తాడు. చంద్రబాబు చేయట్లేదా? చేస్తున్నాడంటే చేస్తున్నాడు. నిరుద్యోగానికి 3000 వేస్తున్నాడు, ఇప్పుడు దాకే లేదు. మరి అది జగన్ లేకుండా చేశాడు అన్నా. ఉద్యోగాలు ఇచ్చినాడు కన్నా. వాలంటీర్కి ఎంతమంది ఉద్యోగాలు వచ్చినాయి. కూటమిలో నిరుద్యోగస్తులు 3000 ఇస్తాను మనిషి చెప్పిన అన్నాడు, ఇప్పుడు దాకా లేదు. సంవత్సరం అయిపోయింది, ఏమీ లేదు. మరి బీటెక్ అయిపోయి ఖాళీగా ఉన్నాను. అది కనీసం పోస్టులు అన్నా పడుతున్నాయి అంటే జాబ్ నోటిఫికేషన్లు కూడా పడతలేదు. 23లో అయిపోయింది.
1 year జగన్ ఉన్నాడు కదా, బీటెక్ అయిపోయి 1 year వరకు కూడా జగన్ అన్న 2 years లాక్డౌన్ అన్న, సెకండ్ ఇయర్ 3rd ఇయర్ 23కి ముందే కదా లాక్డౌన్. లాక్డౌన్ అయిపోయింది. 24 సర్దుకోవద్దన్న, నువ్వు భలే చెప్తావు. 24 అన్నీ ప్రభుత్వం మళ్ళీ కట్టుకొని నిలబడి అందరూ బయటకు వచ్చి అవేర్నెస్లో వచ్చి ఎన్ని రాలేదన్న. అది బాబాయ్ గారు, ఇప్పుడు ఎలక్షన్లు వస్తే కూటమి కోటేస్తావా జగన్ కోటేస్తావా? జగన్కి వేస్తామమ్మా. ఎందుకంటే అతను మంచి పనులు చేసాడు కనుక అతను మంచి పనులను బట్టి మనం అతనికే ఓటు. చంద్రబాబు చేయట్లేదు అంటారా? లేదు, ఎక్కడ అంత ఫ్లాప్ అయిపోయింది అతని క్యారెక్టర్. అప్పుడే సంవత్సరం ఏది జనంలో టాక్ లేదు కదా, అందరూ ఎక్కడోళ్ళు అక్కడ జగన్కే మద్దతు పలుకుతున్నారు. నాకు తెలిసిన సత్యం చెబుతున్నా కదా, ఎందుకంటే చంద్రబాబు వచ్చిన తర్వాత అన్నీ మూలన పడిపోయినాయి, పేదోడికి న్యాయం లేదు. అది బాబాయ్ గారు, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే కూటమికి సపోర్ట్ చేస్తారా జగన్కి సపోర్ట్ చేస్తారా? మేము ఎవరు చేసేది ఏం లేదు బాబు. ఎందుకని? మనకు ఆ పార్టీలు అంటేనే మనకు ఇష్టం. మరి ఓటు ఎవరికి వేస్తారు? ఓటు అప్పటికి ఆ టయానికి రేపే ఎలక్షన్ అనుకోండి, ఎవరికి వేస్తారు చెప్పలేం. మనసులో ఎవరి మీద ఉంటే అది ముందే చెప్పలేము. అంటే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, వీళ్ళు బెటర్. అట్లేం లేదు, మనకు అట్లేం లేదు. మనకు అప్పుడు ఏది అనిపిస్తే అది చేయటమే, కానీ ఒక పార్టీ మీద మాకు ఒక పార్టీ మీద ఇంట్రెస్ట్, ఒక పార్టీకి ఓటు అనేది ఏం లేదు. మన ఇంట్రెస్ట్ని బట్టి. ఇక బామ్మగారు, ఇప్పుడు రేపు ఎలక్షన్స్ వచ్చినాయి అనుకోండి, నువ్వు చంద్రబాబు కోటేస్తావా జగన్ కోటేస్తావా? చంద్రబాబుకే వేస్తాం. ఎందుకని? ఇప్పుడు 4,000 పెన్షన్ ఇస్తున్నాడు కదా, నాకు అదే ఆధారం. మా ఆయన చనిపోయాడు, జగన్ అప్పుడు ఇచ్చాడు 3,000, ఈయన 1,000 పెంచాడు కదా. మళ్ళీ రేపు ఒకవేళ జగన్ వచ్చి నేను ఒక 5,000 ఇస్తానండి, అదే అప్పుడు సంగతి. ఆ భగవంతుడు ఆ టైంకి మనకి ఏ బుద్ధి ఇస్తే ఆ టైంకి వచ్చేస్తాం. ఓకే అన్న, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే నువ్వు కూటమికి సపోర్ట్ చేస్తావా జగన్కి సపోర్ట్ చేస్తావా? కూటమిని సపోర్ట్ చేస్తా. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రాపర్ సిస్టమేటిక్గా జరుగుతుంది కాబట్టి దాన్ని చేస్తాం. కూటమిలో పర్టికులర్గా సపోర్ట్ ఇవ్వాలంటే ఏ పార్టీ? టీడీపీ సీనియర్ మోస్ట్ కాబట్టి టీడీపీ ఇస్తారు కదా. చంద్ర ఎందుకంటే సీనియరు అన్నీ తెలిసిన వ్యక్తి. లాస్ట్ టైం చూసినప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఏదైనా సరే జాబ్స్ పరంగా కానీ కొన్ని విధాలా కొన్ని సిస్టమేటిక్గా జరగాలి ఏదైనా సరే. దాని గురించి దాన్నే కొంచెం సీనియర్నే సపోర్ట్ చేస్తారు ఏదైనా సరే. లోకేష్ పైన నీ అభిప్రాయం? లోకేష్ పైన అంటే ఇప్పుడిప్పుడే ఇది అవుతున్నారు కాబట్టి పర్లేదు, తండ్రికి తగ్గ కొడుకు అనుకోవచ్చు. ఇప్పుడు ఎలక్షన్లు జరిగితే మీరు కూటమి కోటేస్తారా జగన్ కోటేస్తారా? జగన్కి వేస్తే రాష్ట్రాన్ని నమ్మటమే. కూటమి ప్రభుత్వం ఇంకొక స్టెప్ వచ్చింది అనుకో బాగుంటుంది. ఆయన ఏంటంటే లా అండ్ ఆర్డర్ తెలియదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియదు. జనాలకి ఇంప్రూవ్మెంట్ చూపించాలి, అంతేగాని ఏదో చేసాము పెద్ద పెద్దోళ్ళు కుప్పలు చిక్కిని సపరిచ్చాము అనే వ్యవహారంలో ఉన్నారు. అది పెద్ద నాణ్యం కాదు. ఫస్ట్ జగన్ వచ్చినప్పుడు వాళ్ళ నాన్నలాగా చేస్తే రాజశేఖర రెడ్డి గారి లాగా మళ్ళీ వచ్చేవాడే, కానీ వంక టింకలు చేశాడు, గబ్బట్టిపోయాడు. కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి కదా, ఏ పార్టీ అంటే ప్రధానంగా? తెలుగుదేశమే మెయిన్ అమ్మా, స్టేట్లో తెలుగుదేశమే. అన్న, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే నువ్వు కూటమికి సపోర్ట్ చేస్తావా జగన్కి సపోర్ట్ చేస్తావా? నేను కూటమికి సపోర్ట్ చేస్తాను. ఎందుకని? ఏదైనా చూసుకుంటే డెవలప్మెంట్ కానీ మళ్ళీ ఉద్యోగాల కల్పన కానీ ఏదైనా సరే బాగా ట్రై చేస్తున్నారు. జగన్ చేయలేదంట? లేదు, అప్పుడు లేదు. వాళ్ళదే అంటున్నారు, అసలు కూటమి ఏం చేయట్లేదని వాళ్ళు ఆ భ్రమలో ఉంటే ఎట్లా సరిపోయింది. ఏ నాయకుడు ఏం చేస్తున్నాడు, ఎవరేం చేస్తున్నారు, ఎవరితో ఒప్పందాలు జరుగుతున్నాయి, ఇవన్నీ చూస్తే తెలుస్తుంది. ఏం కనిపించట్లేదు అంటారా జగన్? ఏం కనిపిస్తున్నాయి? ఆ ఫిష్ మార్కెట్ ఏదో పెట్టాడు, అదొకటే జరిగింది, ఇంకేం జరిగినాయి? ఏ కంపెనీ రాలేదు కదా. ఇప్పుడు నడుస్తున్న కంపెనీలు కూడా 2014 నుంచి 19 మధ్యలో వచ్చినాయి కదా, కియా కంపెనీ కానీ ఇట్లాంటివి మొత్తం. ఇప్పుడు మరి కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి, పర్టికులర్గా సపోర్ట్ చేయాలంటే ఏ పార్టీకి చేస్తాం? నేను టీడీపీ చేస్తాం. ఎందుకని? ఫస్ట్ నుంచి టీడీపీలోనే ఉంటాం. ఆ విజనరీ చూసి మేము ఆ డెవలప్మెంట్ ఏదైనా సరే దానికి సపోర్ట్ చేస్తాం. బాబా, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే కూటమి కోట్లు వేస్తావా జగన్ కోట్లు వేస్తావా? కూటమికి వేస్తాం. ఎందుకని? మాకు అన్నీ బాగానే ఉన్నాయి. మన వాళ్ళకి డబ్బులు పడ్డాయి, పనులు కూడా బాగా చదువుతున్నాయి. కూలి పని చేసుకున్నాం, సొన్న పనులు బాగానే ఉన్నాయి. మనకి అన్నీ కూడా కరెక్ట్గానే ఇస్తున్నారు. దాన్ని బట్టి ఏంటంటే మనకు లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంది. ఇంతకుముందు ఇక్కడ తాగి రోడ్లోనే నేను వచ్చి 30 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి ఆ విశాఖపట్నం వైజాగ్ నేను 18 సంవత్సరాలప్పుడు వచ్చేసాను ఇక్కడికి. ఇక్కడే ఇల్లు గవర్నమెంట్ వారు ఇచ్చారు అప్పుడు ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో. మాది కేవీపీ కాలనీ. ఎక్కడ ఎలాగా ఉంటున్నాం, అప్పుడైతే రోడ్డు మీద తిరగ ఇచ్చేవాళ్ళు కాదు. మాట వచ్చామనికి ఇట్లా మీడియాతో మాట్లాడానుకో కొత్త మంట పెట్టించేవాళ్ళు. ఇప్పుడు పబ్లిక్గా మాట్లాడుతున్నాం. ఇప్పుడు కూటమికి సపోర్ట్ అన్నా కాబట్టి కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి, టీడీపీ ఉంది, జనసేన ఉంది. మూడిట్లో నీ సపోర్ట్ ఇవ్వాలంటే ఎవరికి ఇస్తావు? నా సపోర్ట్ చంద్రబాబు నాయుడుకి ఇస్తాను. ఎందుకనంటే ఆయన పద్ధతి బాగుంటుంది, ఆయన మైండ్ గేమ్ బాగుంటుంది, జనరల్ నాలెడ్జ్ బాగుంది. ఆయన ఏదైనా చెయ్యాలన్నా ఎక్కడికైనా ఏ కంట్రీకి వెళ్ళినా
అప్పు తేగలుగుతాడు, దానికి సమానంగా కట్టగలుగుతాడు. బ్రదర్, ఈరోజు ఎలక్షన్స్ వస్తే మీరు కూటమికి సపోర్ట్ చేస్తారా, జగన్కి సపోర్ట్ చేస్తారా? కూటమి. ఎందుకని? ఎందుకని అంటే ఇంతకుముందు చేసిన దానికంటే ఇప్పుడు కొంచెం బెటర్గా చేస్తున్నారు కాబట్టి. ఏ విషయాల్లో మీరేం అబ్జర్వ్ చేశారు? రోడ్లు కానీ సమ్వేర్ ఇంకా ఇంకా మల్టిపుల్ ఇవి కానీ అన్నీ ఇవ్వడం వల్ల కూటమి అనేది సపోర్ట్ చేయాలి. కూటమిలో పర్టికులర్గా అంటే 3 పార్టీస్ ఉన్నాయి కాబట్టి పర్టికులర్గా ఈ పార్టీకి సపోర్ట్ చేయాలి అంటే ఏ పార్టీకి చేస్తారు? అలానే ఏమి లేదు, ఇప్పుడు అన్ని పార్టీ 3 డిఫరెంట్ పార్టీసే. ఎంత కూటమైనా 3 డిఫరెంట్ పార్టీస్, డిఫరెంట్ థీమ్స్ ఉంటాయి వాళ్ళకి. మీకు నచ్చిన థీము, మీకు నచ్చిన పార్టీ అంటే? నాకు నచ్చినది అంటే టీడీపీ. ఎందుకని? ఎందుకని అంటే అలానే ఏమి లేదు, ఫస్ట్ నుంచి అనేది తనకు అన్నీ తెలుసు కాబట్టి ఆయనకి, దానివల్ల గురించి. అలా ఇప్పుడు ఎలక్షన్లు వస్తే కూటమి కోటేస్తారా, జగన్ కోటేస్తారా? కూటమికే వేస్తాం. ఎందుకని? ఏంటంటే ఇప్పుడు ఈ రోడ్లు బాగుపడుతున్నాయి అంటే దానికోసమే కదా. ప్రతిదీ మారుతుంది అనగా వాళ్ళకే వేస్తారు రోడ్డు. ఇప్పుడు జగన్ వచ్చాడండి, జగన్ వచ్చాడు, ఏం చేశాడు? అమ్మ ఒడి పెట్టాడు, అన్నీ చేశాడు, కాదనట్లేదు, చేయడానికి చేశాడు. కానీ చంద్రబాబు వచ్చిన కాడి నుంచి మన రోడ్లు బాగుపడ్డాయి. చిన్న గొంతులలో కూడా రోడ్లు బాగుపడ్డాయి, చిన్న కాలువలు కూడా పెద్ద కాలువలు చేశాడు. మరి కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి కదా, ప్రధానంగా ఏ పార్టీ అంటే ఇష్టం? నాకైతే జనసేన అంటాను. నేను ఏంటంటే ఆయన హీరో కాబట్టి హీరోనే అంటాం. కానీ ఏంటంటే చంద్రబాబు ఏంటంటే ఆయన చేసిన మేలు గురించి ఆయన మెచ్చుకుంటాం మేము. అది అండి గారు, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే మీరు కూటమి కోటేస్తారా, జగన్ కోటేస్తారా? కూటమికి వేస్తాం. కూటమికి. ఎందుకని? ఎందుకని ఏం లేదు, కూటమికి వేస్తాం. కూటమిలో ఎవరంటే ఇష్టం? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ చూసి కూటమి కోటేస్తాం. అలా అని కాదు, ఆ సార్ చేసే సేవలకి బట్టి వేస్తాం. ఇగో అన్న, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే నువ్వు జగన్ కోటేస్తావా, కూటమి కోటేస్తావా? ఇప్పుడైతే ప్రభుత్వం పర్లేదండి, బాగానే ఉంది. కూటమి ప్రభుత్వం బాగానే. భయమే వద్దు, మాలకు నీకు నచ్చింది చెప్పు. ఇప్పుడు ఆరు వస్తే టీడీపీకే వేయాలి. టీడీపీకి వేస్తావు. ఎందుకని? ఎందుకంటే పథకాలు అమలు చేస్తున్నాడు. ఆయన ఇవ్వాల్సిన పథకాలు అన్నీ చేస్తున్నాడు. పర్లేదు, అందరూ మళ్ళీ ఓటు ఆయనే కావాలి. మరి జగన్ ఏంది అంటే మీరు సామాన్య ప్రజలే, మీరు పథకాలు అమలు అవుతున్నాయని చెప్తే జగన్ అసలు ఏ పథకాలు అమలు కావట్లేదని చెబుతున్నాడు. ఎందుకు అది కనబడుతూనే ఉంది కండి. ఇప్పుడు అమ్మ ఒడి వేస్తున్నాడు, ఓ పక్క పెన్షన్, ఫస్ట్ పెన్షన్ ఇచ్చాడు, గ్యాస్ ఒకటి వచ్చింది. మళ్ళీ రేపు ఆర్టీసీ ఫ్రీ బస్ వదులుతున్నాడు. ఆయన అనుకున్న 6 పథకాల్లో 5 పథకాలు అమలు అయిపోయినాయి ఆల్రెడీ. ఇంకో పథకం అమలు అవుతా ఉంది. సామాన్యులకి మీకే అర్థమైనప్పుడు జగన్కి ఎందుకు అర్థం కావట్లేదు? జగన్ కంటే ఇంకా అతను అంత పెద్ద వ్యక్తి, మనం ఏం మాట అంత రాజకీయ నాయకుడు తెలియదు. పర్లేదు, ప్రభుత్వం వరకు పర్లేదండి. బాబాయ్ గారు, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే మీరు కూటమి కోటేస్తారా, జగన్ కోటేస్తారా? మాకు ఎవరు ఫేమస్ ఉంటే వాళ్ళకి వేస్తాం. ఇప్పుడు నీకేమనిపిస్తుంది, ఎవరు మంచిది అనిపిస్తుందా? పక్క చంద్రబాబు నాయుడు గారు మంచివాడు, ఈయన జగన్ గారు బాబా జగనే మంచిది. ఎందుకని? ఎందుకంటే ఆయన కొద్దిగా బాగు చేశాడు కదా, అమ్మఒడని. చంద్రబాబు చేయట్లేదు అంటావా? ఏం చేస్తున్నారు, ఏముంది, ఏం పట్టించుకుంటున్నారు? నాకు 60 సంవత్సరాలు వచ్చినాయి, ఇది రాయమంటే ఇట్లా, ఇందులో తక్కువ ఉంది. మాకు ఇచ్చినప్పుడేమో ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు? 65, 60 ఉంటాయి. 60 ఉంటాయి. ఇప్పుడు 65 అన్న 60 ఉంటాయండి. ఇప్పుడు మేము ఎప్పుడు వచ్చింది అది 12లోనో ఏమో వచ్చింది మాకు, ఇది ఆధారం కార్డు. అందులో వయసు తక్కువ ఉంది, అప్పుడు 45 సంవత్సరాలు ఉన్నాయి అప్పుడు నాకు. ఇప్పుడు 60 వచ్చినాయి. మరి ఇప్పుడు మనకి పింఛన్ రాయమంటే ఏమంటున్నారు, అందరు తక్కువ ఉన్నాయి. ఇంకా వదలలేదు పెన్షన్లు. వదలదంటే మాకు ఇంతకుముందు అడిగినా కూడా రాయగా, వచ్చినప్పుడు రాస్తాము అని అంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే కూటమికి ఓటేస్తారా, జగన్ ఓటేస్తారా? నేను దేనికి ఓటేనన్నా, నోటాకే వేస్తాను. ఎవరు వచ్చినా ఉద్ధరించేదేమీ లేదు, ఎవరి పైన అడిగి చేసుకోవాల్సిందే. అంటే మనల్ని వ్యక్తిగతంగా ఉద్ధరించకపోయినా ఎంతో కొంత రాష్ట్రాన్నో సొసైటీనో ఉంటుంది కదా. ఏముందన్న, ఎవరు చేసేదేమీ లేదు. ఇప్పుడు ఈ రోడ్డు మీద మనం ఎంత అంటే కొంచెం స్మూత్గా తిరగలుగుతున్నాం అంటే మనం సపోర్ట్ చేయకపోయినా. ఇండియాలో పుట్టడం నా అదృష్టం అన్న. నాకు తెలిసినంతవరకు ఇండియాలో పుట్టడం నా అదృష్టం, అదొకటే నా జీవితంలో. ఒకవేళ తప్పనిసరిగా సపోర్ట్ చేయాల్సి వస్తే ఎవరో చేస్తారు? ఎవరన్నా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే, ఎంప్లాయ్మెంట్ ఎవరు ఇస్తే వాళ్ళేనన్నా అనుకుంటున్నారు మీరు. ఇప్పుడు మొన్నటి వరకేమో జగన్ చెప్పాడు నేను ఒక 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాను అని. ఇప్పుడు లోకేష్ చెప్తున్నాడు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను అని. ఇలా అంటే ఎంప్లాయ్మెంట్ మేము ఇస్తామని ఇద్దరు చెప్తా ఉన్నారు కదా, మీరు ఎవరిని బిలీవ్ చేస్తారు? సపోర్ట్ డెవలప్ అయిన తర్వాత ఇంకేదన్నా ఎంప్లాయ్మెంట్ వచ్చింది కదా, కంపెనీస్ వస్తాయి కదా, కంపెనీస్ ఎవరైతే ఏ గవర్నమెంట్లో వస్తే ఆ గవర్నమెంట్కి నెక్స్ట్ ఓటేస్తాను. లాస్ట్ 5 years జగన్ గవర్నమెంట్ చూసాం.
మీకు ఆ గవర్నమెంట్లో ఎంప్లాయ్మెంట్ ఎంత కనిపించింది, ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఎంత కనిపించింది? ఇప్పుడు 1 ఇయర్గా లొకేషన్ చూస్తూ ఉన్నాం, ఇప్పుడు ఎలా కనిపిస్తుంది? నా స్వార్థం అయితే నేను గుంటూరులో పుట్టాను. నాకైతే అమరావతి ఎక్కడ ఉండాలని కోరుకుంటాను, ఎందుకంటే ఆ ఏరియా డెవలప్ అయింది కాబట్టి. అది జగన్ వస్తే 3 రాజధానులు అంటాడు కాబట్టి చెప్పలేం. ఏంటంటే ఇండైరెక్ట్గా నేను చెప్పట్లేదు. నా స్వార్థం ఏంటంటే నా జిల్లా బాగుపడిద్దని, ప్లస్ నాకు రాజధాని ఇక్కడ ఉండిద్ది, ప్లస్ ఏంటంటే కొంచెం ఎంప్లాయ్మెంట్ వచ్చింది. నేను ఎక్కడో వెళ్ళి బతకాల్సిన పని లేదుగా. ఇవన్నీ జరగాలంటే చెన్నైకి జరగాలంటే చంద్రబాబు ఉండాలి కాబట్టి నేను ఇండైరెక్ట్గా చెప్పట్లా, ఎవరు అభివృద్ధి చేస్తే నేను వాళ్ళకే ఓటేస్తా, అంతే, అంతమించి చేయాలి.